2012 నుంచి 2024 12 సంవత్సరాల తర్వాత అందరితో కలవబోతున్నా 10th క్లాస్ బ్యాచ్. స్కూల్లో ఉన్నప్పుడు మనందరికీ అన్ని పీరియడ్స్ కన్నా చాలా ఇష్టమైన పీరియడ్ కదా ఇది. ఈ ఒక్క అరగంట భరిస్తే బెల్ కొట్టగానే అప్పటికే ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుని బ్యాగ్ పట్టుకుని పరిగెట్టేవాళ్ళు. అసలు ఈ పీరియడ్ క్లాస్ వినాల మూడే ఉండేది కాదు. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు పారిపోదాం అనే జోన్లోనే ఉండేవాళ్ళు. ఇంక ఈ లాస్ట్ పీరియడ్స్లో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే బయట రెయినీ వెదర్ ఉండి క్లాస్ మొత్తం డార్క్ అయిపోయి గట్టిగా గాలికి విండోస్ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఈలోపు టీచర్ కూడా ఇంకా క్లాస్ ఏం లేదు, గొడవ చేయకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పిన మూమెంట్ ఉంటుందండి. కరెంట్ పోయి క్లాస్ అంతా డార్క్. అసలు ఏంటో తెలియని ఆనందం ఉండేది అందులో. లాస్ట్ బెంచ్లో కూర్చుని బుక్ క్రికెట్ ఆడుకోవడం, పెన్ గేమ్స్ ఆడుకోవడం, ఒక పక్క టీచర్ అరవకుండా ఉండండి రా బాబు అంటున్నా కాల్ చేయడం, ఆ చీకట్లో దయ్యాలు కథలు చెప్పుకోవడం, కిటికీలో నుంచి మన మీద పడే వర్షం తుంపరు, ఈలోపు బయట ఉరువుల సౌండ్కి మన క్లాస్ అమ్మాయిలంతా గట్టిగా భయపడారు, అబ్బాయిలంతా దానికి నవ్వడం. ఇంకా రోజు సాటర్డే అయితే రేపు సండే అసలు వేరే వైపు ఉండేది. ఇంటికి వెళ్ళగానే వర్షం పడుతుంది, ట్యూషన్కి వెళ్ళొద్దులే అని అమ్మ చెప్పగానే బ్రేక్ డాన్స్, ఇంకింట్లో రెయినీ డే స్పెషల్ అమ్మ చేసిన వేడి వేడి పకోడీలు తింటూ, మనకిష్టమైన కార్టూన్స్ చూస్తూ, అమ్మతో సీరియల్స్ చూస్తూ, అబ్బా గోల్డెన్ డేస్ అవన్నీ. లాస్ట్ పీరియడ్ ప్లస్ రెయినీ వెదర్, హారర్ స్టోరీస్, లాస్ట్ బెంచ్ విత్ కార్నర్ విండో, చల్లగాలి, అన్ఫర్గెటబుల్ మెమరీస్ కదా. ఏమంటారు? ఉంటా అండి. ఇట్లు మనం ఏదో 10th క్లాస్ అయిపోయింది కదా, సెలవులు వచ్చినాయి కదా అని సంతోషంగా ఉంటాను, కానీ అసలు 10th క్లాస్ ఎంత ఎంజాయ్ చేసినాం. 2012 బ్యాచ్ 12 సంవత్సరాల తర్వాత అందరం కలవడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత అందరం కలవడం జరిగింది. 10th క్లాస్ బ్యాచ్. ఆ కాలం ఎంతో అందమైనది, అయినా సరే అది అయిపోతే ముందు ఇంకా బాగుంటుందేమో అన్న అమాయక ఆలోచనలు. ఆ కాలం అయిపోయాక జీవితం అంటే ఏంటో తెలిసొచ్చాక మళ్ళీ తిరిగి ఆ కాలానికి వెళ్ళలేమనిపించినప్పుడు గుండెల్లో ఏదో తెలియని బాధ. అయినా సరే గుర్తుకొస్తే ఆ జ్ఞాపకాలు పూస్తాయి మన పెదాలపై చిరునవ్వులు. అవే మన స్కూల్ డేస్. లాస్ట్ పీరియడ్ స్కూల్లో ఉన్నప్పుడు మనందరికీ అన్ని పీరియడ్స్ కన్నా చాలా ఇష్టమైన పీరియడ్ కదా ఇది. ఈ ఒక్క అరగంట భరిస్తే బెల్ కొట్టగానే అప్పటికే ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుని బ్యాగ్ పట్టుకుని పరిగెట్టేవాళ్ళు. అసలు ఈ పీరియడ్ క్లాస్ వినాల మూడే ఉండేది కాదు. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు పారిపోదాం అనే జోన్లోనే ఉండేవాళ్ళు. ఇంక ఈ లాస్ట్ పీరియడ్స్లో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే బయట 12 సంవత్సరాల తర్వాత నంబర్ 1 స్కూల్కి రావడం జరిగింది. 10th క్లాస్ బ్యాచ్ మొత్తం కలవడం జరిగింది. ఇక వీళ్ళందరూ నా స్టూడెంట్లు. రెయినీ వెదర్ ఉండి క్లాస్ మొత్తం డార్క్ అయిపోయి గట్టిగా గాలికి విండోస్ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఈలోపు టీచర్ కూడా ఇంకా క్లాస్ ఏం లేదు, గొడవ చేయకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పిన మూమెంట్ ఉంటుందండి. కరెంట్ పోయి క్లాస్ అంతా డార్క్. అసలు ఏంటో గోపాల్ సార్ జిందాబాద్. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం పూల పాన్పు కాదు, కష్టే ఫలిత్. ఇవన్నీ మనం అక్కడక్కడ కొటేషన్స్ రూపంలో రైల్వే స్టేషన్లను, బస్ స్టాండ్లను, పాఠశాల గోడల పైన చూస్తూ ఉంటాం, కానీ పాటించం. మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉంటే కేవలం చదువు ఒక మార్గం, అనేక లక్ష మార్గాలు ఉంటాయి. కాబట్టి మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితోటి మనము కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితాన్ని ఆశించవద్దు. ఫలితము మనం కష్టపడేదాన్ని బట్టి భగవంతుడు మనకు నిర్దేశించి పెడతాడు. మనం ఫలితం పైన దృష్టి పెడితే కష్టపడం. ఎప్పుడైనా కానీ పనిలో ఉండాలి. మనం నిరంతరము కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాం కదా, అట్లా కృషి
వాళ్ళుగా మనం రైతును కృషి బలుడు అంటాం, రైతే రాజు అంటాం. పాపం వాళ్ళు నిరంతరం వాన ఎండ అన్ని న్యాచురల్ ఫోర్సెస్ అన్నిటిని తట్టుకొని వాళ్ళు కష్టపడతారు. ఫలితం ఎంత వస్తుందంటే చెప్పలేము. ఎందుకంటే వరదలు రావచ్చు, అకాల వర్షాలు రావచ్చు, అయినా కూడా రైతు రాజే అంటాం కదా, అవునా కదా? అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మన కష్టంలో నిజాయితీ లేనప్పుడు మనకు ఫలితమును ఆశించే హక్కు కూడా ఉండదు. మన కష్టంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఫలితము ఎవ్వరు అవునన్నా కాదన్నా మనం ఇచ్చిపెట్టాం. మనం చదవలేమని ఇప్పుడు బాధపడితే వచ్చేదేం లేదు. ఇప్పుడు బందెప్ప సార్ చెప్పాడు ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు అనేది వేరు, విత్ ఇన్ ద టైంలో చదువుకోవడం వేరు. మనకున్న సమయంలో చదువుకుంటే మన భవిష్యత్తుకు దోహదపడుతుంది. మనం ఏదో తెలివితేటల కొరకో ఏదో డిగ్రీలు చెప్పుకోవడానికో చదువుకుంటే అదేమీ ఉపయోగపడదు. అది వేరే రకంగా ఉపయోగపడుతుండొచ్చు, కాకపోతే మనకున్న టైంలో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి స్థాయిలో స్థిరపడతారు, మంచి ఆర్థిక పరిపుష్టి కలిగి మీ జీవితము, మీ దాంపత్య జీవితము, మీ కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటాయి. అంటే ఆర్థిక వనరులు ఎప్పుడైతే మనకు పరిపుష్టి ఉంటాయో మన కుటుంబ వ్యవస్థను పటిష్టంగా మెరుగుపరుచుకోగలుగుతాం. మరి అవి లేనప్పుడు ఏమవుతుంది అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని, ఇప్పుడు మీరందరూ నాకు బాధ ఒక రకంగా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే అక్కడక్కడ మా కొలీగ్స్ నేను ఇవాళ మా పాత విద్యార్థులు సన్మానం పిలిచిండ్రు వెళ్తున్నా అంటే, అరే వాళ్ళకన్నా మనకు చాలా పెద్ద నెట్వర్క్ మనకున్న ఈ తాండూరు ఈ చిన్న చిన్న గ్రామాలలో నిన్నమొన్న హై స్కూల్ అయినాయి. ఎందుకంటే శివకుమార్ సార్ నేను చాలా సంవత్సరాలు కలిసి పాత తాండూరు పాత నంబర్ 1లో చేసినప్పటి 96 నుండి సుమారు 19 సంవత్సరాలు నేను నంబర్ 1లో చేసిన. అయితే అంతారం, గౌతాపురం, చెంగోల్, పర్వతాపూర్, ఇక్కడ కందనెల్లి తాండా, గాజీపూర్, ఇక్కడ కోకట్, ఇవన్నీ ఏ స్కూళ్ళు లేవు, చిన్న చిన్న స్కూళ్ళు ఉండేటివి. అప్పుడు ఈ విద్యార్థులంతా ఇక్కడ నంబర్ 1కి వచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి తాండూరులో ఏ మూలకు వెతికినా శివకుమార్ సార్ స్టూడెంట్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ ఉంటారు. ఇంకా 11 తర్వాత ఇంకా కొంచెం 2010 తర్వాత అనుకుంటే ఈ పుణ్యవతి టీచరు వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మా స్టూడెంట్స్ కమ్ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. కానీ చెప్పొచ్చేది ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకొని బతకడం అనేది ఎలాగో అలాగో బతకవచ్చు. వీటి గురించి మనం ప్రత్యేక ట్రైనింగ్ చేయాల్సిన పని లేదు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని కూడా ఏం లేదు. మంచి చదువుకోవాలి. నా కోరిక ఏముంటుందంటే ఒక విద్యార్థికి ఒక అవకాశం, తన తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాల కోర్చి బడికి పంపిస్తారు. ఆ విద్యార్థి సకాలంలో చక్కని చదువుకోకపోతే ఏమవుతాడు? ఏదో వాళ్ళ పేరెంట్ లాగా అవుతాడు. ఇప్పుడు ఇవాళ స్టూడెంట్స్ అంటే టుమారో పేరెంట్స్ కదా. ఇప్పుడు మీరంతా పేరెంట్స్ అయింది. నేను చెప్పబోయేది ఏంటంటే ఆనాడు మీరు బాధ్యతాయుతంగా చదువుకోలేరు కాబట్టి కనీసం యాజ్ ఎ పేరెంట్గా, ఒక బాధ్యతాయుతమైన పేరెంట్గా మీ పిల్లలనన్నా చక్కగా చదివించండి. ఎందుకంటే సర్వరోగాలకు నివారిణి నిమ్మకాయను ఇంకోటి చెప్తాం కదా, సర్వదరిద్రాల నివారిణి చదువు ఒకటి. చదువు తారక మంత్రం. చదువు అనేది నీతో ఏమున్నది ఏమి లేదు ఎవరికి అవసరం లేదు. నువ్వు మంచి చదువుకొని మంచి ఉద్యోగంలో ఉంటే నీకు అన్నీ సమకూరుతాయి. అంటే చదువు ఒక్కటే మనను మార్చగలిగే శక్తి కలిగినటువంటి ఆయుధం. ఇప్పుడు మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మేమేమి ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో అప్పుడు లేవు, బడులే లేవు. ఇప్పుడు నేను చదివే కాలంలో బడులే లేవు. మీకు చెప్తే నవ్వొస్తాను. చెక్కల మీద వర్ణమాల రాసుకున్నాం. మట్టి కుప్పల చెట్టు కింద కూర్చొని వర్ణమాల రాసుకునేది. అప్పుడు
అప్పుడు రోడ్లు లేవు, బడులు లేవు. అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు. కాబట్టి లిటరసీ అనేది పెరుగుతున్నది మెల్లమెల్లగా. ఇప్పుడు మనకు 100% లిటరసీ కావాలి, అందరు చదువుకోవాలి. అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు, ఏ పనులంటే ఆ పనులు చేసుకుంటున్నారు. కానీ నేను అనేది అది కాదు. మనం చదువుకోవాలని ఒక గోల్ పెట్టుకుంటే మంచి చదువుకోవాలి. మంచి చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఆర్థికంగా బాగుపడతావు. అప్పుడు నీ కుటుంబం డెవలప్ అవుతావు. అర్థమైందా? మనం ఏదో సంపాదన వేరు, సంపాదించడానికి చదివే అవసరం లేదు. ఇప్పుడు గోవింద్ లారీలు పెట్టి కాంట్రాక్టర్లు చేసి సంపాదిస్తున్నాడు, ఇంకో ఆయన మొబైల్ షాప్ పెట్టి సంపాదిస్తున్నాడు. వేరే వేరే ఇక రకరకాల పనులు చేసుకొని సంపాదించుకోవచ్చు, అది కాదు. కానీ ఒక క్రమ పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా బ్రతకాలంటే చదవాలి. ఎందుకంటే జీవితం అనేది పూల పాన్పు కాదని నేను అందుకే ముందే చెప్పిన. జీవితం పూల పాన్పు కాదు. డబ్బులుండొచ్చు, నీకు ఆస్తులుండొచ్చు, అంతస్తులుండొచ్చు, కానీ ఒక క్రమబద్ధమైన జీవితం మాత్రం అంత సులభంగా రాదు. ఎందుకంటే మనకు చదువుకుంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, మనకు ఒక లక్ష్యం ఉంటుంది, మనకు ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటాము. అలా చేసుకొని మనం జీవిస్తే ఒక పద్ధతి ఉంటాం. ఇంకా సపోజు మనము చదువుకోలేము, కారణాలు ఎన్నెన్ని ఉండొచ్చు. మీరు చదువుకోకపోవడానికి మీ పేరెంట్స్ కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా ఉండొచ్చు. సరే, అవన్నిటినీ మనము బేరీ చేసుకొని ఇప్పుడు లైఫ్ ఇప్పుడు సపోజ్ మీరు 30 సంవత్సరాలకు నియర్ ఉంటారు, అంటే 30 సంవత్సరాల వయసు. అంటే జీవితంలో సాధించవలసిన సమయానికి ఇక మిగిలి ఉన్నది మీకు ఒక హార్డ్లీ ఒక 5 సంవత్సరాలు ఉన్నది. 35 సంవత్సరాల లోపల ఏదైనా సాధించగలిగితే వాళ్ళు జీవితంలో బాగుపడతారు. ఈ 35 సంవత్సరాల వయసు లోపల మనం ఏమి సాధించలేమనుకో, ఇంకా తర్వాత మిగిలిన సమయం అంతా బలమైంది కాదు. ఇక మీకు తర్వాత సంపాదిస్తే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బలంగా సంపాదించుకుంటే మీకు ఒక స్థిరమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి మీకు ఇంకా అందరికీ ఒక 15-20 సంవత్సరాలు మంచి అవకాశాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి. చదువు ఒకటే మార్గం కాదు సంపాదించుకోవాలి అన్నప్పుడు దాని మీద కూడా మనము దృష్టి పెట్టాలి. దాంట్లో నీతి నిజాయితీగా కష్టపడి మంచి, అంటే ఒకరికున్నది కాకుండా భిన్నంగా ఆలోచించాలి. మనము ఎక్కువ ఎలా సంపాదించాలి, సొసైటీలో ఏం చేస్తే బాగుంటుంది, అంటే మార్కెట్లో డిమాండ్ ఏమున్నది, ఇట్లాంటివన్నీ కొంచెం ఆలోచన ఉండి మనం ఏ పని చేసినా సంపాదించుకోవచ్చు. అల్టిమేట్గా మన లైఫ్కు డబ్బు అవసరం. మనం ఏం చేసినా అల్టిమేట్గా మనకు అవసరం ఏంటి? డబ్బు. డబ్బు సంపాదిస్తే ధనం మూలం మిదం జగత్ కదా, ధనం మూలం మిదం జగత్. అల్టిమేట్గా నువ్వు ఎంత చదువుకున్నా నిన్ను ఎవరు డేకు సొసైటీ, నీకు ఎంత డబ్బు ఉన్నదంటే వాని హోదా అలా ఉంటుంది కదా, అవునా కాదు? అంటే డబ్బుకు ఇవాళ సొసైటీలో ప్రాధాన్యత ఉన్నది కాబట్టి డబ్బున్నోనికి ఉండే విలువలు, స్టేటస్, హోదా ఏమన్నానండి అవన్నీ వేరే ఉంటాయి. ఇంకా డబ్బు లేనప్పుడు మనకు డిగ్రీలు 16 ఉన్నాయి కానీ తిందామంటే రాత్రికి పోలేదు అంటే ఆ డిగ్రీలు ఏం చేసుకుంటాం? చెప్పండి, అవునా కాదు? చెప్పండి. అది కాదు నేను అనేది. మనకు స్కిల్ ఉండాలి. మనం ఎంత చదువు చదివినా స్కిల్ ఉండాలి. ఆ చదువులో ఏదైనా ఒక చదువు స్కిల్ఫుల్ ఉంటే అది మనకు యూటిలైజ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జీవితంలో మనకు లక్ష్యం లేకుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు కష్టపడతారు. కొన్ని చెట్లు పెద్దగా పెరుగుతాయి, నీడనిస్తాయి, అవి ఏ పువ్వుగాయి కాయలుగాయి పండ్లు ఇవ్వయి. అలాంటి చెట్టులాగా అయిపోతాం మనం ఎంత బాగా ఇది ఉన్నా మన వలన ప్రయోజనం లేదనుకో అలాంటి చెట్టులాగా ఉండొద్దు. నీడని చెట్టు కాబట్టి అది నీడనని ఇస్తుంది, మరి మనము ఎవరికి నీడనియం కదా, ఆశ్రయించాం. మనం ఒక తోటి జీవికి
ఒక మానవునికి సహకరించగలుగుతామా? మనమే బాగలేం, మనం ఎవరికి సహకరిస్తాం చెప్పండి? అంటే నేను అనేది ఏంటంటే మనిషి బాగుపడితే కనీసం సొసైటీలో ఇంకోనికి ఎంతో కొంత సహాయం చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా చదువుకొని వాళ్ళు ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని ఉద్యోగం సంపాదించుకున్నారు. వందల మంది స్టూడెంట్స్కు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నారు, అవునా కదా? మరి నేర్పించినప్పుడు అందులో సరే వందల బ్యాచ్లు పోయినాయి, అందులో ఒక 10-20% బాగుపడతారు, మిగతా వాళ్ళు బాగుపడకపోవచ్చు, వాళ్ళు ఇతరత్ర పనులు చేసుకుంటారు, అందులో కూడా బాగుపడేటోళ్ళు. ఇప్పుడు రాజు వాడు మంచి స్టూడెంట్ నిజంగా, మరి ఎందుకు చదవలేడో నాకు తెలియదు. ఇప్పుడు లాస్ట్కి నేను వ్యవసాయం చేసుకుంటున్నా, బలను పెట్టుకొని పాలదండ పెట్టుకుని అదేమి మంచిది అది కూడా. డైరీ ఫామ్ కూడా ఇవాళ మంచిగా సంపాదించవచ్చు. డైరీ ఫామ్ లో కోటీశ్వర్లు అయిన వాళ్ళని కూడా చూపిస్తానే, అట్లానేం లేదు. ఏ పని చేసినా మనకు లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్య సాధనకు కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. అది ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. అది లేకుండా నామినల్గా నాతో 16 బళ్ళు ఉన్నాయి, ఊరికేనే ఏది పని చేయదు ఏం చేయదంటే అది వేస్ట్. అట్లా పెట్టుకోవద్దు లాసికము. తర్వాత మనము ఎవరికి ఉపయోగపడము, చివరికి మన తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆర్థికంగా 30 సంవత్సరాల కొడుకున్నాడంటే ఏ తల్లిదండ్రి అయినా సంతోషపడతాడు. ఎందుకంటే నా కొడుకు నన్ను నడుపుతాడు, 10 రూపాయలు లేకుండా నన్ను చూసుకుంటాడు. మరి మీరు చూసుకుంటున్నారా లేదా అది మీకే తెలియాలి. ఎందుకంటే మీరే అనేక పరిస్థితి ఇబ్బందుల పాలుంటే మీరు చూసుకోరు, ఎలా చూసుకుంటారు చెప్పండి? ఇంకా మీ అమ్మ నాయనలే మిమ్మల్ని చూస్తున్నారా? మరి అది ఆ పరిస్థితి కూడా తెలియదు. ఎందుకంటే మీరు చెప్తున్న విధానాన్ని బట్టి నేను అంచనా వేసింది ఏంటంటే మీరు ఇంకా డిపెండెంట్స్ అయితే లేరు కదా. మీరు స్వశక్తిగా ఎంతో కొంత మీరు సంపాదించుకుంటున్నారు కాబట్టి అది ఓకే, అది మంచిదే. కాకపోతే మీకు ఇంకొక 10-15 సంవత్సరాలు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఒడిసి పట్టుకొని సంపాదించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలం, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బు అనేది చాలా అవసరం. అంటే దాని కొరకు వెంపలు రావద్దు, మనం అదే బాగుండాలి. బాగుండు అంటే ఎలా బాగుండాలి? నీతి నిజాయితీగా ప్రిన్సిపల్ వ్యక్తి ఉండాలి. బాగుండు అంటే ఏదో ఒడ్డు పొడువు అలా కాదు, ప్రిన్సిపల్ వ్యక్తిగా ఉండాలి. మనకంటూ ఒకటి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుంటే ఎట్లా? మనము ఈ 30 సంవత్సరాల వయసులో ఒక ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు యువకులు ఇంకొక 30 సంవత్సరాలు ఆ ప్రిన్సిపల్గా నడుచుకుంటే మీకు సొసైటీలో మంచి పేరా చెడ్డ పేరా ఏది మీరు కోరుకుంటే అది వస్తుంది. అంతే కదా? నువ్వు ప్రిన్సిపల్గా నువ్వు నడుచుకొని నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. అది మాత్రం సత్యం. ఎందుకు చెప్తున్నా నేనంటే మీరు నా శిష్యులు కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శిష్యులు కాబట్టి మేము కోరుకునేది ఏమీ లేదు. ఈ సన్మానాలు ఇవి కాదు. మీరు ఎప్పుడు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతోటి, మంచి సిరు సంపదలతోటి, మంచి హోదాలుంటే మీ కన్నా తృప్తి పడేటి వాళ్ళలో మొదటి వాళ్ళం మేము. ఎందుకంటే మేము మా పిల్లలకు కూడా ఇంతగానో చెప్పి ఉండకపోవచ్చు, మీకు మాత్రం చెప్తున్నాం. ఇప్పటికీ కూడా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఇప్పటికీ నేను స్పెషల్ క్లాసులు తీసుకుంటా. అందరికన్నా ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా, నేను తీసుకుంటా. నా సబ్జెక్ట్లో అప్పటి నుండి ఇప్పటి వరకు 100% రిజల్ట్, నో డౌట్. ఇంకా నాకు ఇంకా ఒకటే సంవత్సరం ఉన్నది, నెక్స్ట్ జూన్లో రిటైర్మెంట్ అవుతా. కాబట్టి నేను ఆ రిటైర్మెంట్ వయసు నాటికి కూడా నేను ఇంతే పని చేస్తా. అది నా ప్రిన్సిపల్. ఎందుకంటే నేను పేడ్ సర్వెంట్, నేనేమి పుణ్యానికి ఏం చేస్తలే. నా గవర్నమెంట్ జీతం ఇస్తున్నది కాబట్టి నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితోటి పని చేస్తా. దాంట్లో ఎన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇక అన్ని కామన్. అర్థమైందా? అంటే
ఏ వ్యక్తికైనా లక్ష్య సాధన కొరకు కృషి చేసే సంకల్ప బలము ఉంటే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు. మనకు ఏపీజే అబ్దుల్ కలాం చెప్తాడు, లక్ష్యం పెద్దది పెట్టుకోవాలి, గోల్ పెద్దది పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పైనుండే దేవుడు తదాస్తు అంటే మన లక్ష్యం నెరవేరొచ్చు, దానికి కృషి చేయాలి. కేవలం లక్ష్యం పెట్టుకొని కృషి చేయకపోతే కుదరదు. కాబట్టి మీరందరూ ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఆ లక్ష్యం లేనోళ్ళు ఉంటే చిన్నదో పెద్దదో ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం వైపు కష్టపడి పని చేసి సంపాదించుకోండి. మీ కుటుంబ సభ్యులను, మీ పిల్లలను బాగా చూసుకోండి. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మీ పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. లక్షలు ఇవ్వకున్నా పర్వాలేదు, ఆస్తులు ఇవ్వకున్నా పర్వాలేదు, మంచి చదువును మీకు మీ పేరెంట్స్ ఇస్తే మీరు వినియోగించుకోలేదో వినియోగించుకున్నారో తెలియదు, కానీ మీరు యాజ్ ఏ పేరెంట్స్గా మీ పిల్లలకు మంచి చదువుని ఇవ్వండి. ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, తప్పకుండా వాళ్ళ లైఫ్ మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు కూడా భావి పౌరులుగా మంచిగా ఎదగగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, చదువుకున్న ప్రాముఖ్యత ఎప్పటికీ మరువద్దు. ఎందుకంటే మీరు పేరెంట్స్, ఇప్పుడు ఒక పేరెంట్ తన పిల్లలను చదివించకపోతే ఆ స్టూడెంట్ రేపు పేరెంట్ అవుతాడు. మనం జనగణనలా తీసుకుంటే నిరక్షరాస్యుడుగా నమోదవుతాడు. అలా నమోదు కావద్దు. ఇంకా 75-80 సంవత్సరాలకు దగ్గర వచ్చింది స్వాతంత్రం వచ్చి, ఇంకా 20-25% ఇల్లిటరేట్స్ ఉన్నారంటే మనం సిగ్గుపడే విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను మంచిగా చదివించుకోండి. తప్పకుండా భగవంతుడు మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు, సహాయ సహకారాలు అందిస్తాడు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు 11-12 బ్యాచ్ విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఇదివరకే మన మిత్రులు గోపాల్ సార్ చెప్పారు, అప్పుడు శివకుమార్ సార్ నేను ఇక్కడ పనిచేశాము. నంబర్ 1 స్కూల్లో దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేశాను నేను. ఒకప్పుడు నంబర్ 1 అంటే అది ఒక బ్రాండ్, ఇప్పుడు కూడా ఒక బ్రాండే అది. ఆ బ్రాండ్లో మీరు చదువుకున్నారు, ఒక బ్రాండెడ్ స్కూల్లో మీరు చదువుకున్నారు, కాబట్టి మీరు కూడా ఒక బ్రాండ్కు అంకితమైనట్టే లెక్క. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కలిస్తే ఎవరైనా చెప్తే ఎక్కడ చదువుకున్నారంటే నంబర్ 1 అంటే ఇట్ ఈస్ ఎ బ్రాండ్. మా దగ్గర టీచర్లు కొంతమంది ట్రాన్స్ఫర్లో పెట్టుకున్నప్పుడు నంబర్ 1 అంటే చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కొద్దిగా పోవడం, కొద్దిగా అక్కడ పనిచేయడం కొద్దిగా కష్టం అని అయితే నేను ఒకటన్నా. సర్వీస్లో నంబర్ 1 స్కూల్లో ఒకవేళ మీరు చెప్పకపోతే మీ సర్వీస్ అంతా వ్యర్థం అని చెప్పి. నంబర్ 1 అనేది ఒక బ్రాండ్ అది. ఆ బ్రాండ్లో ఖచ్చితంగా మీరు పనిచేసి తీరాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది ఆ రకంగా పాజిటివ్గా తీసుకొని కూడా కొంతమంది రావడం జరుగుతుంది ఇక్కడికి. కాబట్టి అది నంబర్ 1 అనేది ఎప్పటికీ బ్రాండే, దాంట్లో ఏ రకమైన డౌట్ అయితే లేదు. అంటే ఇది నంబర్ 1. ఇప్పుడు ఒకప్పుడు గోపాల్ సార్ చెప్పినట్టుగా 40 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. 1 to 10 తెలుగు మీడియం, ఉర్దూ మీడియం కలిసి ఉండేవి. ఇప్పుడు దాన్ని 4 భాగాలుగా 4 తుకడలు ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఆ 4 తుకడలు కూడా అనుసంధానం అంతా కరువైందని అనిపిస్తుంది. కాకపోతే మంచి స్టాఫ్ మంచిగా ఇదివరకు అక్కడ పెట్రోల్ బంక్ ముందర, ఫైస్ పెట్రోల్ బంక్ ముందర ఉన్నప్పుడు అదొక పెద్ద ఏమంటారు మంచి మంచి వ్యక్తులను తీర్చిదిద్దిన స్కూల్ అది. అయితే మీరందరూ అన్నట్టుగా మూవీని గురించి మీరు ఎట్లయితే జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నారో
నేను కూడా మీకు ఒక జ్ఞాపకం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు మొగలప్ప సార్ 10 సంవత్సరాలు ఇదే పాఠశాలలో నంబర్ 1 పాఠశాలలోనే మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాము. నేను 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సారు జూనియర్ కాలేజ్ వెళ్ళిపోవడం జరిగింది, నేను కరణ్కోట వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఇదే పాఠశాలకు మీరున్నప్పుడే ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది. మీరు ముబిన్ను మాత్రమే గుర్తుపెట్టుకున్నారు, నేను మొగలప్ప సార్ని గుర్తుపెట్టుకున్నాను. ఆయన కూడా లేరు. మీకు 11వ సంవత్సరంలో ఆయన్నే మీ హెడ్ మాస్టర్. చాలా మంచి వ్యక్తి, అంటే సాధు జంతువులాగా. గోవు అంటారు కదా, గోవు లాంటి వ్యక్తి. ఎవరిని ఏమన్నాడు, ఏమి అన్నాడు. దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏమన్నాడని చెప్పి కొంత నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా ఉంటాయి, కొంత పిల్లలు కానీ టీచర్లు కానీ. కాబట్టి కొంతవరకు అక్కడక్కడ కొద్దిగా ఆయనను మంచితనాన్ని దాన్ని ఏమంటారు వేరే చెడ్డగా ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉండేవి. అవి కూడా చాలాసార్లు సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా లేదు, పోనీ శివకుమార్ అవన్నీ ఎందుకు పట్టించుకుంటాము పోనీ అని అంటుండే. ఆయన అన్నీ కూడా చాలా ఈజీగా తీసుకునేవాడు. సో చాలా మంచి వ్యక్తి. ఆయనను కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 2001 అనుకుంటాను, 2002లో ఆయన ఇన్ సర్వీస్లోనే ఆయన చనిపోవడం జరిగింది. 2021-22 అయితే ఆయనను కూడా గుర్తు చేసుకుంటున్నా. మీరు మూవీని గుర్తు చేసుకున్నట్టుగా నేను మొగలప్ప సార్ని గుర్తు చేసుకుంటున్నా. అదే చెప్తున్నా కదా, చాలా మంచి వ్యక్తి. అయితే ఇదివరకు చాలామంది విద్యార్థులు చెప్తూనే ఉన్నారు. నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ స్టార్ట్ కాగానే ప్రతి బ్యాచ్కు ఒకటే మాట చెప్పేవాడిని. ఫస్ట్ లెక్చర్ వాళ్ళకి అదే చెప్పేది అన్నట్టు. ఏంది, అందరిని కూర్చోబెట్టుకుని ఒకటే చెప్పేది, జాగ్రత్తగా వినండి అన్న. అందరూ వచ్చిన రోజే చెప్పేవాడిని, అయ్యా మీరు ఇప్పుడు 15 సంవత్సరాలు 14-15 సంవత్సరాలు ఉంటారు, ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడండి అన్న. 7 సంవత్సరాలు కష్టపడితే మీకు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ, ఆ తర్వాత 1 సంవత్సరం బీఎడ్, 1 సంవత్సరం ఉద్యోగానికి కోసం చేస్తే కూడా మీకు 7 సంవత్సరాల తర్వాత మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని 35 సంవత్సరాల నుంచి ప్రతి బ్యాచ్కి చెప్పేవాడిని. మీకు అప్పట్లో నేను లేను కానీ ఖచ్చితంగా నా దగ్గర చదువుకునే ప్రతి విద్యార్థులకు 10వ తరగతి వాళ్ళకందరికీ చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా చెప్పినాను. దాంట్లో ఇదే నంబర్ 1 స్కూల్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని చాలా వరకు. ఈ పాఠశాలలోనే విజయ్ కుమార్ అని ఒక విద్యార్థి, నేను చెప్పినప్పుడు విద్యార్థి, ఆయన అమెరికాలో పనిచేస్తున్నాడు అప్పట్లోనే. అయితే అనుకోకుండా మన విద్యార్థులు మనకు తెలుసు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసి ఎట్లున్నదని. ఎన్నోసార్లు నేను మన విద్యార్థులను చూస్తే, నేను ఇట్లా రోడ్డు వైపు ఒక చివరి నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ ఎదురుగా ఉన్న విద్యార్థులు అట్లకెళ్ళి అవతల సైడ్ నుంచి పోయి మళ్ళీ సార్కు నమస్కారం పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ సార్ దగ్గర మాట్లాడాల్సి వస్తుందని తప్పించుకొని అట్లకెళ్ళి సంతలోకి వెళ్ళిపోయే రకాలు మన పిల్లలు ఎట్లుంటారో మనకు తెలుసు. మీరు కూడా అటువంటి పనులు చేసింటారు, నాకు తెలుసు అది. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ విద్యార్థి, మనకు తెలుసు కదా మన విద్యార్థులు ఎంతవరకు ఎట్లుంటారో, మనకి ఏ లెవెల్లో సెటిల్ అవుతారో కూడా తెలుసు మనకు. వాడు ఆటో తీసుకొచ్చి నిలబెట్టాడు, సార్ ఎక్కువ సార్ అని. రోజు కనబడతాడు. ఏ రోజు ఒక రోజు మనకు నమస్కారం పెట్టింది కాదు, ఏ రోజు ఒక రోజు మనకు చెప్పింది కాదు, కానీ ఆ రోజు అడిగాడు, సార్ ఎక్కువ సార్ అన్నాడు. నేను నడుచుకుంటూ పోతున్నాను అన్న. లేదు సార్ నీవు మాట్లాడేది మీద అంటే మాట్లాడు, కానీ ఎక్కడం కాదు, తీసుకుపోయి ఏదో చేద్దాం అన్నట్టు కాదు. ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలేడు. అంటే ఏమైంది రా అన్నట్టు, సార్ ఇట్లా విజయ్ కుమార్ ఉన్నాడు, వాడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు సార్, వానికి ₹1,00,000 జీతం అంటే అప్పుడే 97 లేదు అంటే 97-98 అంటే వాడిని అన్న అలా వాడు నిన్న కలిసింది సార్ అంటే, వాడు వచ్చినప్పుడు వెళ్ళి నన్ను కలిసిపోతాడు, ఎప్పుడు తాండూరుకి వస్తే అప్పుడు నన్ను కలిసిపోతాడు, నీకు కూడా కలిసిండే మాట అంటే కలిసింది సార్, భలే ఏంటి సార్ అని వాడి జీవితం సార్ అంటే. నేను ఒకటే మాట అన్నా, విజయ్ కుమార్కి ఏం చెప్పిందో మీకు కూడా అదే చెప్పినా. విజయ్ కుమార్కి ఏ పాఠం చెప్పినో, ఏమి లెక్కలు చెప్పినో, అప్పుడు లెక్కలు ఇంగ్లీష్ నేనే చెప్పేవాడిని నంబర్ 1. అది మొత్తం కూడా మీకు కూడా అదే చెప్పిన. మళ్ళీ వాడు మంచిగా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, దాన్ని ఆహ్వానించుకున్నాడు, వాడు మంచిగా ఎదిగాడు. నీకు కూడా అదే చెప్పిన. నువ్వు అప్పుడు ఏం చేసినావు,
నిర్లక్ష్యంగా ఉండి సారేంది అది చెప్పడము, మంచిగా హాయిగా ఎంజాయ్ చేసినావు. 7 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత బతుకు మీకు 70 సంవత్సరాలు బతుకుతారనుకోండి, 25 సంవత్సరాల తర్వాత నుంచి 70 సంవత్సరాలు 45 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, ప్రతి పైసా కష్టపడుతున్నారు కదా, అట్లా కష్టపడాల్సి వస్తుంది. కానీ అదే ఒకవేళ ఈ 7 సంవత్సరాలు మీరు బాగా చదివింటే ఉద్యోగం వస్తుండే, నెల జీతం వస్తుండే, గవర్నమెంట్ ఉద్యోగంలో హాయిగా ఎప్పుడేమనుకున్నా, ఎంత కరోనా బ్యాచ్ అయినప్పటికీ కూడా కరోనాలో అందరూ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఎంత బాగుండి అనుకున్నారు. ఎందుకంటే అందరికి ఉద్యోగాలు పని చేసినా చేయకపోయినా జీతాలు అయితే వచ్చినాయి. అంటే మన జీవితము ఒక 7-8 సంవత్సరాలు మనం ఎప్పుడైతే మన జీవితంలో 10వ తరగతి నుంచి మనకు 7-8 సంవత్సరాలు మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యపు ఖరీదు ఇప్పుడు మనం అనుభవిస్తాం. అప్పుడు ఎంత మంచిగా చదివితే ఆ తర్వాత మొత్తం పూలబాట. కాబట్టి అక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఇక్కడ ఇంత ఇదవుతున్నాం. అదొక్కటి మనం గమనించాలి. అది మీరు ఈ మెసేజ్ను మేము మీ తర్వాత వాళ్ళకు కూడా పాస్ ఆన్ చేస్తే వాళ్ళకు బాగుపడతారు. అర్థమవుతుంది కదా? ఈ మెసేజ్ వాళ్ళకి చెప్పాలి. అరే నాన్న, మేము 7 సంవత్సరాలు కష్టపడితే మంచిగా ఉంటుంది, హాయిగా జాబ్ చేస్తుంటే మీరన్నా మంచిగా చేయండి అని ఈ సంవత్సరం 10వ తరగతి వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్ను విప్పు ఉంటుంది వారికి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా 10వ తరగతిలో అందరూ పాస్ కావాలని ఆలోచిస్తారు, కానీ వీడి పెరిగితే బాగుండని ఎవడు అనుకోడు, ఏ టీచర్ కూడా అనుకోడు. అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, బాగా చదవండిరా, మీకు అంతా కొట్టడం తిట్టడం అంతా ఎందుకు చేస్తారు? ఇంత చెప్పడం కూడా కారణము మీరు బాగుపడాలని. కాబట్టి ఆయన అప్పుడు నేను ఒకటే మాట అన్నా, అప్పుడు మీరు ఒకవేళ బాగా చదివింటే మీరు కూడా 1 లాక్ ఉంటుంటారు కదా అని. అవును సార్, అప్పుడు మేము చేయలేదు అంటే మన నిర్లక్ష్యపు ఖరీదు ఏందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కూడా మీ నిర్లక్ష్యపు ఖరీదు మీకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే మనకు ఉచితంగా చెప్తున్నప్పుడు ఉచిత సలహాలు అనిపిస్తుంది చూడండి, అప్పుడు దాని మీద నిర్లక్ష్యం అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు బాధ్యత వచ్చిందో అప్పుడు దానిపైన మీకు శ్రద్ధ వస్తుంది. మీకు అప్పుడు చదువు బాధ్యతగా తీసుకోలేదు కాబట్టి మీరు అప్పుడు చదవలేదు. అదే చదువు బాధ్యతగా తీసుకుని ఉంటే మంచిగా చదివేవాళ్ళం, ఓ మంచి బాధ్యత వ్యక్తిగా ఉండేవాళ్ళం. బాధ్యత మీకు 7-8 సంవత్సరాల తర్వాత బాధ్యత తెలిసింది, ఇప్పుడు బాధపడుతున్నారు. ఖచ్చితంగా మీకు రిగ్రెట్స్ అంటే పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. అది అనిపించకపోతే మాత్రం మీరు తప్పు చేసినట్టే. తప్పకుండా మీకు ఇప్పుడున్న పరిస్థితి కన్నా మంచి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉండే, కేవలం మీ నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితిని పోగొట్టుకున్నారు. ఆ నిర్లక్ష్యపు వ్యవహారం ఏదైతే ఉందో దానికి మీకు ఎప్పుడైనా పశ్చాత్తాపం వస్తే, అట్లీస్ట్ రియలైజేషన్ ఎప్పుడైతే అవుతుందో నెక్స్ట్ అటాక్ మీకు స్టార్ట్ అవుతుంది. ఏంది, అరే నేను సార్ చెప్పింది కరెక్టే కదా, మేము అప్పట్లో నిర్లక్ష్యం ఉన్నాం, ఇప్పుడన్నా దాన్ని మంచిగా సరి చేసుకుందాము అని ఎప్పుడైతే మీ మనస్సులో పశ్చాత్తాపంతో ఇప్పుడు మీరు పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని మీకు తపన వస్తుంది చూడండి, దెన్ యూ హ్యావ్ ఏ రీస్టార్ట్ అంటారు దీన్ని. యూ హ్యావ్ టు రీస్టార్ట్ నవ్ యువర్ లైఫ్. మీ జీవితానికి మరొకసారి మళ్ళీ పునరారంభం చేయాలి. చేస్తే మళ్ళీ మీ బతుకులు ఇంకా మంచిగా అవుతాయి, దీనికన్నా ఇంకా బెటర్ అవుతాయి. కాబట్టి స్టార్ట్ అయిపోయింది, అది ఇదైపోయింది. నవ్ యూ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్ నవ్. అది చాలా ముఖ్యం. కాబట్టి నవ్ యూ స్టార్ట్. ఇక దీంట్లో ఇంకొక విషయం ఏముందంటే, ఇప్పుడు ఇంతకుముందు సార్ ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఓ మాట మంచి మాట అన్నాడు, డిమాండ్కి తగ్గట్టుగా ఉండాలి. మీరు కూడా మీకు తెలుసు, ఏ దానికి ఎంత డిమాండ్ ఉందో దాన్ని మీరు మార్కెట్లో కనబడుతుంటుంది, మనకు ఏది తక్కువ ఉంటుందో దానికి డిమాండ్ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు టమాటాలు తక్కువ వచ్చినాయి అనుకోండి, టమాటాల రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఆడవాళ్ళకి తెలుసు బాగా. ఏదైతే వస్తువు తక్కువ ఉంటుందో, స్కేర్సిటీ ఉన్నప్పుడు, పంట తక్కువ వచ్చినప్పుడు ఆ పంటకు విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నిటికన్నా డిమాండబుల్ విషయం ఏంటంటే, చాలామంది ఉన్నారు, అందరు డబ్బు వెంట పడుతున్నారు. ఎంత డబ్బున్నా అని మనము పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము నాన్న, అంతా ఈయనే పెట్టుకోవాలి. కానీ మనిషి ఒక మంచి పేరు సంపాదించుకుంటే, డబ్బు కన్నా ఎక్కువ మంచి పేరు సంపాదించుకోండి. నీతి నిజాయితీతో మంచి పేరు సంపాదించుకునేందుకు సేవ చేయండి. మీ తోటి వారికి సేవ చేయండి, మీ పెద్దలకు సేవ చేయండి, మీకు ఎవరికి సేవ చేయాలనిపిస్తుందో వాళ్ళందరికీ సేవ చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. దాంట్లో చాలా స్కేర్సిటీ ఉంది. దాంట్లో మీరు ఒకవేళ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు మంచి పేరు వస్తే డెఫినెట్గా ఈ మంచి పేరు మనకు చనిపోయిన తర్వాత కూడా ఆ పేరు ఉంటుంది.
కానీ డబ్బు రాదు మనతో పాటు, కానీ ఈ పేరు మాత్రం ఎప్పటికి వస్తుంది, కీర్తి మాత్రం ఎప్పటికి వస్తుంది. కాబట్టి అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి నీతి నిజాయితీతో ఓ మంచి పేరు సంపాదించుకోవాలని నౌ లెటస్ మేక్ ఎ స్టార్ట్, మళ్ళీ రీస్టార్ట్. ఇప్పుడు మంచి పేరుతో మంచి పేరు లక్షణాలతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లెవెన్ 12 బ్యాచ్ చూసి దాంట్లో నాకు బాగా గుర్తున్నదంటే రాజు, తర్వాత చంద్రకళ. ఈ ఇద్దరికి కాంపిటీషన్ చాలా ఉండేది. హాఫ్ మార్క్ 1 మార్క్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. ఇంకా గోవింద్, వీళ్ళందరూ బాగా గుర్తున్నారు. తర్వాత చూసిన తర్వాత అరే పిల్లలు ఇంత ఎదిగిపోయినరు, అప్పటి ఫేసెస్ నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి చాలా మంది చదవలేదని బాధపడుతున్నారు, కానీ ముందు ముందు మీ పిల్లలకు బాగా చదివించండి. ఇంకొక విషయం, మంచి సంస్కారం ఇవ్వండి. మామూలుగా నిజాయితీగా సంస్కారము తర్వాత ఇవన్నీ ఉంటే ముందుకు కష్టపడే గుణం కూడా ఉండాలి. మనము మన పిల్లలకు నేర్పించాలి. ఇంకా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని బాగా చూసుకోవాలి, గౌరవించాలి. మీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయము మీకు అందరికీ తెలుసు, అయినా కూడా చెప్పాలని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అదే మా కోరిక అన్నట్టు. నాకు తెలియదు, నేను పేపర్లో చూసేవాడిని, గట్టి కుదర పెట్టిండ్రు, తర్వాత పూర్వదల సమ్మేళనం మా అగ్గనూరులో మా హిందూరులో అక్కడక్కడ చూసేవాడిని. అది అందరు పెడుతురు ఇందం అనుకుని అందరు పెడుతురు, మా అతనికి గట్ట నాకు ఫీలింగ్ ఉండేది. నేను ఫస్ట్ టైమే సార్ చెప్పినట్టు, నేను టీచర్గా ఫస్ట్ టైమే తాళ్ళకేం పెట్టలే, మేము కూడా మాకెవరు పెట్టలే, ఇదే ఫస్ట్. అందుకే చాలా హ్యాపీ అనిపించింది. కానీ అసలు రావద్దాం నాకు వేరే పనులు. కానీ ఇక ఈ విషయంలో నేను మెచ్చుకోవాల్సిన అంటే శ్రీనివాసుని, అది మన హ్యాపీ అంతే కదా. అది ఎప్పుడు కలిసినా నాకు చెప్పిన ఒక వారం నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, ఇట్లా ఏం చేస్తారంటే చేసి బాగా చేశారు. మీ అంతా ఇప్పుడు చేసారు, కొంచెం ప్లాన్గా వెళ్ళలేకపోయారు కాబట్టి అది ఏం కాదు. ఇది చేయడం ఎక్కువ, ఇంతమంది రావడం మామూలు విషయం కాదు. 12 తర్వాత అందరు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు గ్యాదర్ చేయడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, ప్లాన్ వేసుకోవడం చిన్న విషయం కాదు. కాబట్టి మీ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలి, మిమ్మల్ని చూస్తే మాకు హ్యాపీ కలగాలి. ఒక బాధ విషయం అంటే ముబ్బిని చనిపోయింది కాబట్టి ఒక బాధ విషయమే. నేను చూసిన చనిపోయి రాజుగారు ఫోన్ చేసిన, ఫోటో చూసిన, కానీ ఏడిపోవచ్చు. ఏం చేస్తాం మరి చెప్పలేం కదా, లైఫ్ అన్నాక ఏం చేయలేము కదా. అప్పుడు ఎప్పుడేం చేస్తాం మన చేతులు ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బాగా కష్టపడుతూ మీరు ఏమైతే చేయాలనుకుంటారో, ఏం సంపాదించాలనుకుంటారో అది చేయండి. ఇంకా అయిపోలేదు, ఇంకా పిల్లలు మీరు ఇంకా ఎంత 12 అంటే 25 ఇయర్స్ ఉంటారు అంతే కదా, 25, 26, 30 లోపే కదా. అప్పుడు చాలా మనం ఆరోగ్యంగా ఉంటే 70 ఏళ్ళ వరకు కష్టపడవచ్చు. నేనేమంటాను, మీరు పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు పని చేయాలి. ఏదో పని చేసుకునే సంపాదించాలి, చిన్న పని పెద్ద పని కాదు. నిజాయితీగా మనస్ఫూర్తి చేస్తే దేవుడు అన్నదండాలు ఉంటాయి. కాబట్టి మీరు అంటే ఈరోజు కలిసింది కాబట్టి కొందరికి ఉండొచ్చు, నేను కొంచెం బాగుపడలేదు, అమ్మాయిలకైనా అబ్బాయిలు కానీ, అరే నా పక్క ఫ్రెండ్స్ బాగుపడ్డారు అని ఉండొచ్చు. కానీ మీరు ఫీల్ అవ్వద్దండి, ఎవరు ఫీల్ కావద్దు. చెప్పలేం ఏ టైంలో మీరు ఏ టైం అయితే చెప్పలేం కదా. మనం ఏం చేయాలి, సమయాన్ని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టపడకపోతే ఎప్పుడో ఒకసారి మీకు అదృష్టం అనేది తడుతుంది అన్నట్టు. దానికోసం వెయిట్ చేయాలి, అవకాశం కోసం వెయిట్ చేయాలి. అందరూ కష్టపడుతుంటే మీరు దేన్నైనా సాధించవచ్చు. ప్రతి దానికి చదవని కాదు, చదివినరు అయిపోయింది. అమ్మాయిల అవకాశం ఉంటే ఇంట్లో చదువుకోవచ్చు, ఇంకా డిస్టెన్స్ చదువుకోవచ్చు, అట్లా కూడా చదువుకోవచ్చు. చాలా మంది కూడా ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్ చాలా మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళే 10th డిస్టెన్స్, ఇంటర్, డిగ్రీ వేసి కూడా జాబులు కొట్టారు. ఇలా ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. సాధ్యమే కదా. కాబట్టి మనకు సాధ్యం కాదు అనేది ఏది ఉండదు. కాకపోతే మన కష్టం పని కాబట్టి అలా చేస్తా అనుకుంటున్నాను. అలాంటి ఆలోచన దేవుడి గురించి కోరుకుంటూ ముగిస్తాను. నేను 10th 2009 వరకు పెద్దలో జాబ్ చేశాను. 10లో ప్రమోషన్కి వెళ్ళాను. అక్కడికి మన జెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తీసుకుంటున్నాను. ఆ పోస్టులు ఉంటే నాకు తాండ్రు నంబర్ అన్న కాలింది. అక్కడ టీచర్లు అంటారు ఏమంటే తాండ్రు చూస్తే వస్తే అక్కడ గోపాల్ సార్ అంటారు. ఎందుకంటే మనం రప్పే అంటే చెప్తుంది కొత్త కదా. ఎట్లా వెళ్తాం అంటే సార్ అంటే ఏమైందండి, సార్ కాల్ చేసి సార్ కాల్ చేసినాను. సార్ కలిసి మీరు రండి సార్ అట్లా ఏమని చెప్పి సార్ నన్ను ఇక్కడ పిలుచుకున్నాను. ఒకసారి అంటే
ధర్మరాజు. నిజంగా గోపాల్ సార్ టైగర్ అప్పుడు నెంబర్ 1 అంటే గోపాల్ సార్ అంతే. తర్వాత నేను కొంచెం ఎందుకంటే పిల్లలు కాదు టీచర్లు భయపడేవాళ్ళు. అందులో అదే విచిత్రం అనిపించాను. అక్కడ ఆఫీస్లో రానికి అసలు టీచర్లు భయపడరు స్టార్టింగ్ లోపల. తర్వాత క్లోజ్ అయిపోయింది. సార్ మాకు పిల్లలన్నా కలిసిపోయాడు. పెద్దవాడిని కానీ మొత్తం కలిసి గేమ్ వాలీబాల్ ఆడేవాడు, కలిసి బయటికి వెళ్ళేవాళ్ళం. చాలా తీపి గురించి చాలా ఉన్నాయి చెప్తా కొన్ని. దాని తర్వాత ఇప్పుడు పుణ్యవతి మేడం. నాకు పుణ్యవతి మేడం అసెంబ్లీ నాకు అక్క లాంటి మేడం నాకు. ఎందుకంటే చాలా క్లోజ్. ఇక్కడికి వెళ్ళాను అంటే వాళ్ళతో కనిపిస్తే తక్కువ మాట్లాడేస్తాను అంతేగా. అది ఎవరంటే ఏమన్నా నాకు సంబంధం లేదు. నేను బాధలున్నా, కష్టాలున్నా, సుఖాలున్నా, ఏదో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాను. మాట్లాడిన కొంచెం మైండ్ నాకు రిలీఫ్ అవుతుంది అన్నట్టు. అంటే మా వాళ్ళు అని ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మేడం కూడా మా ఇంటి దగ్గరే కాబట్టి ఆ పుణ్యవతి మేడం, నరసింహ టీచర్ నాకు నిజంగానే సొంత అక్కలా కనిపిస్తారు. ఎప్పుడైనా అట్లా అనిపిస్తుంది నాకు. మేడం కూడా ఎక్కడ నాకు ఎంత దూరం నమస్తే పెడతాను. నేను లోకుండా నేను నమస్తే పెట్టేస్తాను అంటేనే. అంటే అంత ఏమంటే అంత అభిమానం మేడం వాళ్ళు అంటే నాకు. అలాగే శ్రీనివాస్ తెలుసు మా జాన్ జిగిరటం కదా. వచ్చినప్పటి నుండి మేము దాంట్లో అందరూ అడిగేవాళ్ళు. కూరగాయల షాప్కి వెళ్ళి మేము తమ్ముడి కావాలి, కిరాణా షాప్కి వెళ్ళి తమ్ముడే కానీ వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివకుమార్ సార్ అంటే మా గవర్నమెంట్ ఉపాధ్యాయులకి అందరికి గాడ్ ఫాదర్ లాంటి వాడు. నేను మీకు 10th చెప్పలేదు, 9th వరకు చెప్పిన. కానీ చాలా మీకు నాకు చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే అప్పుడే మీరు ఇక వచ్చిన తర్వాత పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వరకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది స్టార్టింగ్ వచ్చి అక్కలాడే అంటే నేను 4 రూపాయలు పనిచేసేటప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు ఇక్కడికి. నవోదయ ఎగ్జామ్ అనుకుంటుందో. అయితే ఇక్కడ హై స్కూల్ టీచర్తో అది వెళ్ళాడితే ఇక్కడ రాని కూడా భయం అనిపించింది నాకు. తర్వాత అనిపించింది ఇంత పెద్ద స్కూల్ మనం మరి ఎట్లా చేస్తాం పెద్ద సార్లు అని. జాబ్ ఉన్నా కానీ తర్వాత ఏమైంది, ఇదే మనకు మొత్తం ఇదైపోయిందండి. మొత్తం మనకు ఇదైపోయి క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంక వచ్చాక ఏం పరిస్థితులు బాగాలేవు. నేను 10లో ఇక్కడ 10 జూన్లో వచ్చాను. అప్పుడు గోపాల్ సార్ పుణ్యాతి మేడం ఉంది, తర్వాత శ్రీనివాస, తర్వాత 11లో వచ్చాడు. అప్పుడు ఉన్న నాకు తెలిసి 10th నుంచి ఈ నెంబర్ 1 లోపల 2010 నుండి 15 వరకు స్వర్ణయుగం అనుకోవాలి. పెద్ద స్కూలు, 32 మంది స్టాఫ్, కలిసి ఉండేది. అసలు నేను వస్తే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక 5 అయిపోయింది అనిపించేది. అంతా మంచి పిల్లలంతా బాగుండేవాళ్ళు. ఇంతమంది చెప్పారు కదా కోటాది అని చెప్పేసి. అప్పుడు కొట్టినేమిలే ఏం లేవు. ఒక సైడ్ ఏమో సినిమా సార్ కొట్టాడు, ఆమూలు బన్నదల సౌండ్ వచ్చేది. ఇంకోసారి అంటప్ప సార్, ఇంకో తర్వాత 9th సార్ బాబు, నేను ఇంకో సైడ్ నలుగురు కొట్టేవాళ్ళం. అసలు ఎంత ఘోరం కొట్టి నేనైతే అసలు గ్రౌండ్ వేసి కొడుతుంది పిల్లలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు అంతే. దాన్ని మనం ఏం చేయలేము. అవి ఉన్నా లేకున్నా గురువే, టీచరే. ఎవరు ఇంటే వాళ్ళు బాగుపడతారు, ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాగుపడే అవకాశాలు ఉండవు. ముగ్గురు అబ్బాయి అన్నాడు మాట సరిగా అంటే కరెక్ట్ మాట్లాడకున్నా నేను వినలేను సార్, నేను సర్దాం కదా సుభాన్ నేను వినలేను సార్, కానీ చదివిలో తెలియదు నాకు అన్నాడు. అందరం ఏం చెప్పినా మరి చదవాలని చెప్పిన. కానీ కొందరు విన్నారు, కొందరు వినలేరు. ఇప్పుడు అబ్బాయి చాలా బాధపడతారు, అది వాస్తవం. అది అప్పుడు వినంటే మా చదివింటే ఇప్పుడు సార్ చెప్పిన ఏముంది, ఏ విద్యార్థి అయినా అమ్మాయి అయినా అబ్బాయి మాకేముంటుంది, మా పిల్లలు మాకంటే పైకి వెళ్ళాలి, ఇంకా బాగా డెవలప్ కావాలి. ఇక్కడ వెళ్తే మా అబ్బాయి పలానా పిల్లవాడు, నేను చెప్పిన పిల్లవాడు అని చెప్పుకుని గర్వంగా ఉండాలి. అంటే మీ ఇప్పుడు కూడా ఉంది బాగానే, ఇక్కడ చెప్తున్నా అట్లా ఏ టీచర్ అదే ఉంటుంది. కానీ మీ అందరి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు శ్రీను అసలు నాకు 1 వీక్ ఫోన్లు చేస్తున్నాడు. కానీ బ్యాడ్ల కింద నేను జర తాండూరు లేను, బిజీ నైట్ వచ్చింది హైదరాబాద్కి వెళ్ళి 10-20 సార్లు కాల్ చేశాడు రండిస్తారని. కొంచెం వస్తే ప్లానింగ్ కొంచెం వెళ్ళాగా ఉంటుంది, కొంచెం తెలియదు కాబట్టి. అయితే నాకు ఎక్కడ బాగా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకా మార్పు ఏం లేదు. రండి అంటే పిలవాల్సి వస్తుంది, మాట్లాడాలంటే అదే మళ్ళీ నీవోరా అంటున్నారు. ఇప్పుడు మనం పెద్ద అయినాం కదా, అంటే ఇంకా మీరు అంటే ఇంకా మా చిన్నపిల్లలు కాకుండా మాకు అట్లనే మంచిగా అనుకోండి. కాబట్టి అలాంటి మార్పు ఏం లేదు. తర్వాత స్కూల్ విషయం వస్తే అప్పుడు నెంబర్ 1 అంటే ఒక బ్రాండ్. ఇక ఇట్లా ఉదయం రాగానే స్టేడియం, తర్వాత గేమ్స్ ఆడడము. అమ్మోది రాదు అయితే వాలీబాల్ ఘోరంగా ఆడేవాళ్ళు. నేను గోపాల్ సార్ తిట్టుకునే వాళ్ళం, ఎందుకంటే వాళ్ళు నాకు ఏం చెప్పేసి అహ్మద్ కానీ ఇంటే ఉంటుండే ఎగరే స్టార్ట్ కొడుతున్నాడు. రాజు అయితే మంచి సూపర్ ఆడేవాడు. రాజు క్లెవర్, చంద్రకళ క్లెవర్, గుర్తుంది బాగా వీళ్ళ టాలెంట్ ఏంటండి. అందరు క్లెవర్సే కానీ కొంచెం మరి లైఫ్ అంతే, ఎప్పుడు ఏమవుతుందో ఎవరి చేతులు లేదు. జరిగేవని మనం మంచిగా అనుకోవాలి, జరిగిన వాటికి భయపడరాదు, ఇంకా ముందుకెళ్ళాలి. మీరు ఇంకా స్టార్ట్ చాలా ఉంది లైఫ్, ఇంకా జీవితం చాలా ఉంది. ఏం జరిగినా, ఎలా జరిగినా, చెడు జరిగినా, మంచి జరిగినా మన మిత్రులకు మంచి చేయాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో మనసు తెలుసు, దేవుని తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావు అని నీ మనసుగా తెలుసు కదా, అన్యాయం దేవుని తెలుసు. అవి 2 చాలు మనకు. అలా అనుకుంటే ఇంకోటి ఎక్కడ కూడా మనం అబద్ధం ఆడుకుంటే నిజాయితీగా ఉంటే
మీరు ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి పదంకి వెళ్తారు కాబట్టి మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఇంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఏముండదు. ఒక సమయాన్ని సెట్ చేసుకుంటూ బాగా కష్టపడి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే అప్పటిలాగా ఇప్పుడు నాకు లేదనిపిస్తుంది అప్పటి పాఠశాల. ఎందుకంటే పెద్ద స్టాఫ్, చాలా స్టూడెంట్స్ 10 నుంచి 15 వరకు మాకు స్వర్ణయుగం అనుకోండి. సింపుల్ చెప్తాను, నాకు ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి, 10 నుంచి ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు గ్రూప్ ఆఫ్ షేర్ చేస్తుంటా. 20 జనాలు వస్తే గేమ్స్ ఆడేవాళ్ళు. ఆడుతుంటే మొత్తం అసలు గ్రౌండ్ మొత్తం గేమ్స్ నడిచేవి. ఒక మండల లెవెల్ కంటే ఎక్కువ గేమ్స్ నడిచేవి. ఎటు చూసినా టీచర్లు బిజీ, పిల్లలు బిజీ. ఒక అంతా 5 days 1 week వరకు అనుకోండి, అంత బ్రహ్మాండంగా అనిపించేది. చాలా బాగుంది. ఇది మాకు కూడా, మీకు ఎట్లాగా మాకు కూడా చాలా తీపి గుర్తున్నాయి ఈ పాఠశాల లోపల. ఆ మధ్యలో 10 నుంచి 15 వరకు. అందులో మీరు ఆనందించారు లాంటి వాళ్ళు అంటే ఈ పాఠశాల లోపల మీ బ్యాచ్ బాగా పరిచయాలు ఎక్కున్నాయి. మ్యాక్సిమం అందరూ కలుస్తారు. నాకు ఇంచుమించు మా అమ్మాయి చాలా మంది కలుస్తారు, కలిసి మాట్లాడతారు. కానీ అప్పుడు మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకే బాధ ఏంటంటే ఇంకా కొంచెం మీరు పై స్థాయికి వెళ్ళితే బాగుండేది, చెప్పలేము. ఇంత మా అమ్మాయి బాధపడుతుంది, సార్ నేను చదవాలనుకున్నా, డిగ్రీ చేయాలనుకున్నా సార్, కానీ పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లికి ముందు ఏమంటే చదివిస్తాం రామ్మా, నీకు మంచిగా చదివిస్తాం, నీకు బాగా చూసుకుంటాం, మేము నీకు బిడ్డలాగా చూసుకోమంటారు. కానీ అట్లా మ్యాక్సిమం చేయరు. అట్లా ఇంకో అమ్మాయి అనితన్నాను కూడా, అంతరం వాస్తారు వాళ్ళ కూడా, ఆమెకు చదివిస్తాం మేము. ఆమె ఎట్లా అని చెప్పింది. ఆమె అయితే మొన్న వచ్చి కాలంలో ఏడుస్తుంది, సార్ నాకు మా ఆయన మోసం చేసింది, మా అత్తమ్మ మోసం చేసింది సార్, చదవాలనుకున్నా. తను మస్తు చాలా మాట ఇచ్చింది నాకు, చదవాలి. మీ బ్యాచ్ కాదు, మాట ఇచ్చిండ్రు. కానీ పెళ్ళి అయినాక సార్ పెళ్ళి అయ్యారు అంతే సార్, పక్కెట్టేసేది. ఇంతకుముందు అమ్మగా బాధపడుతుంది. నేను చెప్పిన చదవడానికి వయసు సంబంధం ఏంటి? రావుల రావుడు ఉంది కదా క్రికెటర్, వాళ్ళ అమ్మాయి చేసి 50 ఏళ్ళకి PhD చేసింది. చదువుకు మనకి వయసు సంబంధం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. చాలా రకాల కోర్సులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు చదవండి, ఏం కాదు. అమ్మాయిలు తమ్ము చెప్పారు, చదువుకుంటే తప్పేం కాదు. మన అవకాశం ఉంటే, అదృష్టం బాగుంటే ఎక్కడైనా మనం సెట్ కావచ్చు. సెట్ అయినా కాకుండా చదివేయాలి ఎక్కడ పోదు. కాబట్టి మరి అలా చేస్తాం అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఇప్పటి ఏప్రిల్లో జాయిన్ అయ్యా. 11 June to 12 April వరకు మీ బ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ దట్టు నేను ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యి ఇక్కడ మ్యాథ్స్ టీచర్ లేక వాసు సార్ ఏమో ఫిజిక్స్ తీసుకుని మీకు నేను మ్యాథ్స్ చెప్పడం జరిగింది. సో ఆ టైంలో అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి కొద్ది వరకు మీతో స్టార్టింగ్ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించదు అనమాట. అంటే కొత్త వర్డ్స్ నేను మీ నుంచి తెలుసుకోవడం. అంటే నేను అంతవరకు టీచర్ జాబ్లోకి వచ్చే ముందు నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా లేదు. అంటే అంతవరకు ఏదో కంపెనీస్లో అక్కడ ఇక్కడ వర్క్ చేసినా కానీ ఆ తర్వాత సడన్గా వచ్చి స్కూల్ అసిస్టెంట్గా మీదే ఫస్ట్ బ్యాచ్ అవడం అదొక ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించేది నాకు. ఆ తర్వాత మ్యాథ్స్ విషయంలోకి వచ్చేసరికి చాలా మంది ఎప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉండేది. ఆ భయాన్ని ఎట్లా పోగొట్టాలనే ఉద్దేశం, మ్యాథ్స్ లో మంచి స్కోరింగ్ ఎట్లా రావాలి అని ఎక్కువ ప్రయత్నం చేసేవాళ్ళు ఆ టైంలో. అయితే చాలా మంది కొంతమంది అంటే 12 years తర్వాత మీలో యాక్టివ్నెస్ అలాగే ఉంది, కానీ కొద్దిగా మార్పులు చేర్పులు అయినాయి, కొద్దిగా మార్పులు లేవనిపిస్తుంది, కొద్దిగా ఉన్నాయి. తర్వాత ఇంతమంది 56 members ఉండి కూడా 20-30 మంది ఇంకా 40-50 months టైం తీసుకునైనా ఎక్కువ మంది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. భవిష్యత్తు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. నేను కూడా అలా కోరుకున్నవాడిని. కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాము మీ వల్ల, మీరు చెప్పినటువంటి పాఠాల వల్ల అని చెప్తా ఉంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఏ టీచర్ అయినా ఫైనల్లీ కోరుకున్నది అదే, స్టూడెంట్ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఒక టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్పడం జరుగుద్ది. కొందరు రిసీవ్ చేసుకుని మంచి నడవడికతో ముందుకెళ్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. కొంతమంది తర్వాత తెలుసుకుంటారు. మీరే కేర్ తీసుకోవాల్సిన బాధ్యత రేపటి సమాజాన్ని మంచి నిర్మాణాత్మకంగా ఉండాలంటే మీరు పడే ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మన నెక్స్ట్ జనరేషన్ పడకూడదనే ఉద్దేశంతో మీరు మంచి చెడు నేర్పించి ఒక మంచి భావితరానికి పునాదులు వేస్తారని మరి కోరుకుంటున్నాను. లాస్ట్ పీరియడ్
స్కూల్లో ఉన్నప్పుడు మనందరికీ అన్ని పీరియడ్స్ కన్నా చాలా ఇష్టమైన పీరియడ్ కదా ఇది. ఈ ఒక్క అరగంట భరిస్తే బెల్ కొట్టగానే అప్పటికే ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుని బ్యాగ్ పట్టుకుని పరిగెట్టేవాళ్ళం. అసలు ఈ పీరియడ్లో క్లాస్ వినాల మూడే ఉండేది కాదు. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు పారిపోదాం అనే జోన్లోనే ఉండేవాళ్ళు. ఇంక ఈ లాస్ట్ పీరియడ్స్లో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే బయట రెయినీ వెదర్ ఉండి క్లాస్ మొత్తం డార్క్ అయిపోయి గట్టిగా గాలికి విండోస్ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఈలోపు టీచర్ కూడా ఇంకా క్లాస్ ఏం లేదు, గొడవ చేయకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పిన మూమెంట్ ఉంటుందండి. కరెంటు పోయి క్లాస్ అంతా డార్క్. అసలు ఏంటో తెలియని ఆనందం ఉండేది అందులో. లాస్ట్ బెంచ్లో కూర్చుని బుక్ క్రికెట్ ఆడుకోవడం, పెన్ గేమ్స్ ఆడుకోవడం, ఒక పక్క టీచర్ అరవకుండా ఉండండి రా బాబు అంటున్నా కాల్ చేయడం, ఆ చీకట్లో దయ్యాలు కథలు చెప్పుకోవడం, కిటికీలో నుంచి మన మీద పడే వర్షం తుంపర్లు, ఈలోపు బయట ఉరుముల సౌండ్కి మన క్లాస్ అమ్మాయిలు